మరి ఇవాల్టి చీఫ్ గెస్ట్ నాము అందరికీ నమస్కారం. ప్రతిసారి యంగ్ అండ్ డైనమిక్ అన్నప్పుడు యంగ్ చెప్పడం కొంచెం నాకు సిగ్గేస్తుంది, ఎందుకంటే యంగ్ లిస్ట్లో లేను నేను. లుకింగ్ యంగ్ అండ్ డైనమిక్ అయితే బాగుంటుందండి. ఎనీహౌ అందరికీ నమస్కారం. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ గుడ్ ఫ్రెండ్ చాముండేశ్వరి గారు, ఆయన ఒక రుద్రాక్ష దీంట్లో హీజ్ అ స్పెషలిస్ట్ అండ్ చాలా పూజలు అవన్నీ చేస్తుంటారు. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, వెల్ విషర్. అండ్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ సాయి వెంకట్ గారు ఉన్నారు, అండ్ బేగ్ గారు ఉన్నారు, ఆల్ ఆఫ్ యూ. అండ్ పిక్చర్ డైరెక్టర్ వాసు ఈజ్ అ వెరీ ఓల్డ్ అసోసియేట్. నాకు చాలా హ్యాపీ, నాకు వెరీ సర్ప్రైజింగ్ షాక్ ఇక్కడ రాగానే ఆయన ఒక డైరెక్టర్ అయి ముఖ్యంగా ఒక దేవుడి సినిమా ఆయన చేశారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదండి, నాకు ఈ సినిమాకి ఏం సంబంధం లేదు. బట్ అఖిలేండేశ్వరి పేరు చెప్పంగానే నాకు రావాల్సిన ఒక ఇది వచ్చింది, ఎందుకంటే మాకు మా ఇంటి దేవత అఖిలేండేశ్వరి. అండ్ చెన్నైలో మేము తమిళనాడులో, అంటే నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. నేను ముఖ్యంగా నా పెళ్ళి అయిన తర్వాత మా ఇంట్లో మా మిస్సెస్ సైడ్ కానీ మా అత్తగారు కానీ వాళ్ళందరూ ఏంటంటే దే ఆర్ ఆల్ బిగ్ డివోటీస్ ఆఫ్ అఖిలేండేశ్వరి. తమిళనాడు త్రిచ్చిలో ఈ టెంపుల్ ఉంది అండ్ బాగా నమ్మకం ఉంది, ఏ కష్టం సుఖం వచ్చినా మాకు ఇది ఉంది. అండ్ ఎప్పుడైతే చెప్పారో సో ఇట్ హాజ్ మోటివేటెడ్ మీ, ఎందుకంటే నేను నా సినిమాలకే కొన్ని సినిమాలకి నేను వెళ్ళను, ఎందుకంటే అక్కడ వెళ్ళి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో నాకు కొంచెం అర్థం కాదు. సో నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తుంటాను. బట్ ఈ విషయంలో నేను ఇక్కడ అవాయిడ్ చేయడానికి లేదు. అండ్ ఇక్కడ ఈ అమ్మవారి గురించి, ఎందుకంటే ఇక్కడ నేను వాట్ ఐ ఫీల్, ఇప్పుడు ఈ సినిమా డెఫినెట్లీ విల్ బీ అన్ ఐ ఓపెనర్. అండ్ చాలామంది తెలుగు వాళ్ళకి ఏంటంటే అఖిలేండేశ్వరి అమ్మగారి గురించి ఈ పిక్చర్లో ఒక మెసేజ్ ఉంటుంది, దాని పవర్ గురించి డెఫినెట్గా అందరికీ ఈ పిక్చర్ ద్వారా కన్వే అవుతుంది. వెరీ పవర్ఫుల్ గాడెస్. అండ్ చాలామంది తమిళనాడులో అమ్మవారిని నమ్ముతారు. ఇన్ఫ్యాక్ట్ నా డాటర్ పేరు అఖిలేండేశ్వరి పేరు మీదనే ముందు పేరు మేము పెట్టాం. సో అంత నమ్మకం మాకుంది. సో డైరెక్టర్ ఫస్ట్ వెంచర్ ఇది. సో అఖిలేండేశ్వరి అమ్మవారు ఆశీర్వాదాలతో ఈ పిక్చర్ మంచి సక్సెస్ అవ్వాలి, చాలామందికి అది అవేర్నెస్ తెలియాలి, డివోషన్ తెలియాలి. అండ్ ఐ అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్ అండి, ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. అంటే మనం ఎంత సేఫ్గా ఉంటాం, ఎన్ని కమర్షియల్ సాంగ్స్, దాంట్లో ఐటమ్ సాంగ్ ఏం పెట్టాలి, యాక్షన్ ఏం పెట్టాలి, ఎలా కమర్షియలైజ్ చేయాలి అని ఉంటున్న ఒక జర్నీలో ధైర్యంగా ఒక మంచి డైనమిక్ వేలో ఒక భక్తి సినిమా తీయడం నిజంగా ది హ్యాట్స్ ఆఫ్. ఐ అప్రిషియేట్ ద డైరెక్టర్, ఆల్సో ద ప్రొడ్యూసర్, ఫస్ట్ వెంచర్ వాళ్ళు చేయడం. అండ్ ముఖ్యంగా మా దీంట్లో కో ఆర్టిస్ట్ మణిచందన గారు నాతో రామ్ సక్కనోడ్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఇట్స్ వెరీ లక్కీ టు గెట్ దిస్ రోల్. ఎందుకంటే దేవుడు పాత్రలు ఇందాక కూడా మేడం గారు చెప్పారు, దేవుడి పాత్రల్లో యాక్ట్ చేయడం అనేది అందరికీ రాదు, అది అదృష్టం. నాకు అన్నమయ్య, రామదాసు, సత్యనారాయణ స్వామి,
ఇలా రావడం అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మిగిలిపోయింది ఏంటంటే నాకు దేవుడిలో లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయ స్వామి నాకు కోరికలు ఉన్నాయి, అవే ఉన్నాయి, మిగతాన్ని అయిపోయింది. సో అట్లా భగవంతుడు నాకు అది ఇచ్చారు. అదే మాదిరిగా లేడీస్కి వచ్చేటప్పటికి ఆ ఫిగర్ కానీ ఫేస్ కానీ అవన్నీ సూట్ అవ్వడం అందరికీ సూట్ కాదు. అదేవిధంగా సూట్ అయినా కూడా అది రావడం అనేది వాళ్ళ అదృష్టం, వాళ్ళకి ఏదో అదృష్టం ఉంటే తప్ప రాదు. సో ఐ ఫీల్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్లీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవిడకి మంచి క్యారెక్టర్స్, ఈ అమ్మవారు క్యారెక్టర్స్ రావాలి. అండ్ ఈవెన్ వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈరోజు ఐ విష్ ద మ్యూజిక్ డైరెక్టర్ ద బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఏమవుతుందంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఒక చాలా పెద్ద ఒక పరీక్ష ఉంటుందండి. ఎందుకంటే కమర్షియల్ సాంగ్స్లో ఏంటంటే ఒక ఫోక్ సాంగ్, ఒక మెలడీ సాంగ్, ఒక ర్యాప్ సాంగ్ అలా ఇవ్వచ్చు. బట్ డివోషనల్ సాంగ్ పిక్చర్లు వచ్చేటప్పటికి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఇన్స్ట్రుమెంట్స్తో ఏంటంటే వేరే వేరే ట్యూన్స్ ఇచ్చి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి ట్యూన్స్ని కూడా ఏంటంటే బాగా చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసి చేయాలి, లేకపోతే ఆడియో పాస్ అవ్వడం అనేది చాలా కష్టం. సో ఐ నో హౌ మచ్ ఆఫ్ ఎఫర్ట్ దీంట్లో ఆయన వేసుంటారు. సో ఐ ఆల్సో విష్ ది ఆడియో ఆల్సో టు బి అ గుడ్ సక్సెస్. అండ్ ఆన్ ద హోల్ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి, మంచి టైంలో రిలీజ్ అవ్వాలి. అండ్ అందరికీ అఖిలేశ్వరి అమ్మగారు ఆశీర్వాదం రావాలని కోరుకుంటూ. సుమన్ గారు అంటే ఇంతకుముందు రామకృష్ణ గారు దర్శకులు మాట్లాడుతూ సుమన్ గారి విషయంలో మా హీరో సార్ అంటున్నారు. రామకృష్ణ గారు సార్ అందరు హీరో, నాకు తెలిసి నా హీరో, నాకు తెలిసి సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం 90% హీరో సార్. సో అలా అందరూ నా హీరో అని చెప్పుకునే సుమన్ గారు ఈ వేదిక మీద ఉండడం చాలా హ్యాపీ. అదేవిధంగా ఈనాడు సుమన్ మీడియా అఖిలాండేశ్వరి చిత్రాన్ని ఈరోజు ఆడియో ఫంక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దర్శకులు వాసు గారు నాకు ప్రత్యక్షంగా పరిచయం. నా సినిమాల్లో 10 సంవత్సరాల క్రితం నా సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన సినిమా లోకం వాళ్ళది కంప్లీట్. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి దానవీర శూరకర్ణ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలు వాళ్ళ ఫాదర్ ఆర్ట్ డైరెక్టర్గా చేశారు. అలాంటి వారసత్వం నుంచి వచ్చి కొడుకు కూడా ఆర్ట్ డైరెక్టర్గా కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేసి మరి ఈనాడు దర్శకుడిగా నిర్మాతగా తన ప్రతిభ నిరూపించాడు. అది కూడా ఏదో లవ్ సినిమా, ఏదో కమర్షియల్గా జనరల్ మూవీ కాకుండా ఒక టఫ్ సబ్జెక్ట్. అంటే అఖిలాండేశ్వరి అనే ఒక దేవత చిత్రం తీయాలంటే చాలా కష్టమండి. లవ్ పిక్చర్స్ కానీ రకరకాలుగా ఎనీ సెంటిమెంట్ మూవీస్ చాలా ఈజీగా తీయొచ్చు, కానీ కాబట్టి ఇలాంటి చిత్రాలు నిర్మించడం చాలా కష్టం. అది అమ్మవారి సినిమా తీయడం ఇంకా కష్టం. చాలా నిష్టగా ఉండాలి ఇలాంటి చిత్రాలు తీయాలంటే. నాకు గుర్తు 30 సంవత్సరాల క్రితం జై సంతోషి మాత అనే సినిమా రిలీజ్ అయినప్పుడు వేలాది మంది క్యూలో నిలబడి వెళ్ళి మాత సినిమా చూడడం జరిగింది. నాకు గుర్తుంది చిన్నప్పుడు. అలాంటి అంటే కొన్ని చిత్రాలే వస్తాయి. అలాంటి చిత్రాలని అందులో భాగంగా అన్నమయ్య, మరి వెంకటేశ్వర స్వామి సాక్షాత్కారు వెంకటేశ్వర స్వామి లాగే ఉంటారు సుమన్ గారు. అలాంటి చిత్రాలు కొన్నే వస్తాయి. ఈ మధ్యన నేను సుమన్ గారిని మళ్ళీ ఇంకొక దాంట్లో కలిశాను, అయ్యప్ప స్వామి దాంట్లో కలిశాను. అలాంటి అంటే ట్రెడిషనల్ మూవీస్ని బాగా ఎంకరేజ్ చేస్తున్న సుమన్ గారు యాక్చువల్గా ఈ సినిమాలో నటించకపోయినా కూడా సినిమాని అభినందించడానికి వచ్చారు సుమన్ గారు. గ్రేట్ అండి. అది అంటే ఆయన మంచి హృదయం ఆయనది. ఎంతోమంది నిర్మాతలకి దర్శకులకి ఆయన సపోర్ట్ చేశారు. మరి ఆయన అలాంటి సుమన్ గారిని ఇంతకుముందు ఒక మాట చెప్పారు. సుమన్ గారు చెప్పగానే నేను ఇమాజిన్ చేశాను, అన్ని పాత్రలు చేశాను కానీ లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయ స్వామి పాత్ర చేయలేదు అనగానే నేను లక్ష్మీ నరసింహస్వామి మీద జస్ట్ ఇమాజిన్ చేశాను సుమన్ గారు ఎలా ఉంటారని. అయితే ఫోటోషూట్ చేస్తే బాగుంటుంది, నేను ఒకసారి చేయాలనుకుంటున్నాను. ఒకవేళ అలాంటి చిత్రం కనుక తీయదలిస్తే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి మీద తీస్తే బాగుంటుంది సార్. మీ కోరిక అనగానే నాకు వెంటనే ఇమాజిన్ చేశాను. అంత హైట్ పర్సనాలిటీ ఉన్నందుకు ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆ భీకరమైన పాత్ర మీకు చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సినిమా తీయడానికి ప్రత్యక్షమైనటువంటి కొన్ని అనుభవాలను తీసుకొని సినిమాలో పెట్టుంటారు, అవునా? అది బాగా ప్రజలకు అందరికీ భక్తులందరికీ బాగా హత్తుకుంటుందని, అలాగే ఈ యొక్క
చాముండేశ్వరి యొక్క అనుగ్రహమే అమ్మవారు అఖిలాండేశ్వరి. అయితే ఈ అఖిలాండేశ్వరి అనే పేరులో కూడా చాలా వైబ్రేషన్ ఉందన్నమాట. ఆ పేరు అంటేనే ఎంతో అంటే చాలా ఎక్కువ జనాదరణ పొందగలదని అనుకుంటున్నాను ఈ సినిమా. ఈ యొక్క సినిమాని చూసి అందరూ కూడా ఈ చిన్న సినిమా అనుకోకుండా బాగా అందరూ కూడా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. పబ్లిసిటీ చాలా అవసరం, ఇంకా ముఖ్యంగా చిన్న సినిమాకు చాలా అవసరం. అటువంటి పబ్లిసిటీ పాత్రికేయ మిత్రులు, మీడియా ఎంతో ఇస్తున్నారు ఈ మధ్య. అది కూడా ఈ సినిమాకు చాలా అవసరం కాబట్టి మీరు మనస్ఫూర్తిగా చేస్తారని కోరుకుంటూ, వాసు వాళ్ళ బ్రదర్ రమణ ఆర్ట్ డైరెక్టర్గా నాకు సినిమా గతంలో పనిచేశారు. వాళ్ళు డైరెక్షన్ చేయడం చాలా సంతోషం. వాసు, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సార్ ఇకపోతే నేను మా హీరో గారిని, సుమన్ గారిని, మా హీరో గారిని ఎందుకన్నానంటే సార్ చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా, అవకాశం వచ్చింది కాబట్టి. 2001లో నా సినిమా పెళ్ళాం వచ్చింది. సుమన్ గారు, మణిచందన, ఇంకో 2-3 హీరోయిన్లతో చేసాము సినిమా. కార్గిల్ బ్యాక్డ్రాప్లో సినిమా బాగా ఆడింది. ఆ సినిమాకి నంది అవార్డు కూడా రావాల్సింది. ఇన్ టైంలో సబ్మిట్ చేయలేకపోవడం వల్ల మేము అది కోల్పోయాను. సుమన్ గారు కూడా చెప్పారు అప్పుడు. అనుకోకుండా మళ్ళీ 2009లో నేను జగద్గురు షిరిడి సాయిబాబా సినిమా చేశాను, వాస్తవ జీవితం మీద. ఆ సినిమాలో కూడా మా సుమన్ గారు యాక్ట్ చేశారు. వారు యాక్ట్ చేసినందుకే నాకు నంది అవార్డు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ఆ 2001 టైంలో ప్రొడ్యూసర్ ఎవరో ఏమిటో తెలియకుండా నేను సబ్జెక్ట్ చెప్పగానే ఒప్పుకొని, నాకు ప్రతిరోజు భోజనం కూడా వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చి పెట్టేవాళ్ళు. నాకు సెట్లో భోజనం కాకుండా కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయన పర్సనల్ కాస్ట్యూమ్స్ మొత్తం మీ ఇష్టం అని చెప్పేసి నన్ను ఆ విధంగా నాకు కోఆపరేషన్ చేసి నా లైఫ్లోనే ఒక పెద్ద సినిమా చేస్తానికి ఆయన నాకు కారణం అయ్యారు. కాబట్టి నేను గర్వంగా మా హీరోని చెప్పుకుంటా ఎప్పటికీ. థ్యాంక్ యూ. ఈ ఆడియో పాటలు బాగున్నాయి, ఆడియో హిట్ కావాలని, సినిమా కూడా బాగా ఆడాలని. ఈ మధ్యనే దిల్ రాజు గారు చెప్పారు, థియేటర్లో నేను పర్సంటేజ్కి ఇస్తాను సినిమా బాగుంటే అని. ఆయన పత్రికాముఖంగా చెప్పారు, అందరికీ తెలుసు. మీరు వెళ్ళి కలవండి, థియేటర్లు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. 70 to 75 theatre productions, different shows. During the Khadir Ali Beg Theatre Festival every year, which is a 10-day, 12-day festival, he works without sleeping for 15 days because every evening oka vere set kavale. He and his team, I've seen him work with such devotion and commitment. But one day we are putting a street set, the other day is my own Khuli Qutub Shah's Golconda set. The other day, Nasiruddin Shah is doing some other play, Anupam Kher is doing some other play with some other backdrop. He completely mesmerizes the audience. And he's as much of the Khadir Ali Beg Theatre Festival as any actor, I would say. We just have to give him a drawing, we just have to give the director's input, and he turns the director's vision into an art on stage. And that has been his association with me, attention to detail, timely delivery every time that we have worked together. It has been a pleasure working with him. Coming from Khadir Ali Beg Theatre Foundation, and our work has been historical. My work has been, he has won many theatre awards for art direction, which reminded me just now. And I wish him and his team a roaring release and a roaring success in all the future endeavors. Thank you, Andy. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి.